ఇప్పుడు టైం వచ్చి అయితే 3:04 అవుతుంది. 2:30కి అయితే లేచినాను. సో వంట అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట తీసుకోపోవడానికి. ఏమేమి చేసానంటే ఆల్రెడీ అన్నం అయితే అయిపోయింది. పెరుగన్నం కోసం అన్నం చేసేసిన. వేడిగా ఉంది, కొంచెం చల్లారబెట్టాలి. ఇక్కడైతే పెరుగన్నం నంచుకునే దానికి వంటలు అయితే వేసేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత పోయి స్నానం చేసి ఆయన అయితే పడుకో అన్నాడు. లేచినాడు పాపం. లేచి టీవీ పెట్టుకుంటే వద్దు, ఈ ఆల్టప్పుడు ఎందుకు టీవీ పెట్టుకుంటా, పోయి పడుకో నువ్వు, నేను చేసిన తర్వాత లేపుతానులే అన్నా. సో నేను చేసేసి ఇంట్లో కసులు అయితే వచ్చేసి ఆ తర్వాత ఆయన అయితే లేపాలి. రోజు 3:04కే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. నేనైతే రెడీ అయిపోయినాను, మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ చేయడమే ఆలస్యం అనమాట. సో ఇక్కడైతే పెరుగన్నం కలిపేసి పెట్టేసినాను. ఇది తీసి పెట్టాలా. వంటలు కూడా అయిపోయినాయి. ఈ ప్యాకింగ్ చేసి ఆయన స్నానానికి పోయి వచ్చినాడు. ఇంకా బయలుదేరడమే. ఆయన ప్యాకింగ్ చేసేసి లగేజ్ మొత్తం అయితే సర్దేసుకున్నాము. ఆయన అయితే బయలుదేరిపోయినాడు కిందికి లగేజ్ అంతా ఎత్తుకొని. సో ఇంకా నేనైతే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని బిగాలన్నీ వేసుకొని అయితే నేను కూడా వెళ్ళిపోతాను. కారులోకి వెళ్ళిన తర్వాత కొంచెం వెళ్తారు, వచ్చినాక కారులో కూడా మాట్లాడతా. 2:30కి లేస్తే 4:57కి బయలుదేరుతున్నాం మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి. గంటలంతా రాయచోటి కంటే పోతామంట. అది తెలియదు. మనం ఎల్లమ్మ గుడికి పోయి దండం పెట్టుకొని అమ్మాయిని వచ్చినాం. మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది మా అక్క వాళ్ళేడా అక్కడ అయినందుకు. సో మేమందరం అయితే ఇప్పుడు బయలుదేరినాం. రాయచోట్లో నల్లగంగమ్మ గుడికి పోతాను. ఏమంటే వెళ్తారు లేదు, అందుకోసం నేను లైట్ వేసుకొని ఇటు ముబ్బులో లైట్ వెలుగుతా మాట్లాడుతాను. పాల్యం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ప్రతిసారి ఈ రూట్ ఘాటి పోయేటప్పుడల్లా ఖచ్చితంగా ఇక్కడ ఆపి దండం పెట్టుకోబోతాము. మేలేదమ్మా. ఆడ ఎల్లమ్మ దగ్గర అయితే దండం పెట్టుకున్నాం. మా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని. ఈడ ఆంజనేయ స్వామి కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అయినా దండం పెట్టుకుని దానికి ఆగినాం. రాయచోటికి అయితే వచ్చినాము. ఇక్కడైతే మా అక్కకు మా బావకు మా స్థలం చూపించేదానికి మా అక్కలకు ఇక వచ్చినాము. ఇక్కడి నుంచి మళ్ళీ గుడికి అయితే పోవాలా, చూపిస్తాను స్థలం తీసుకునే విధంగా. మేము వేపించాము, గుంజలో ఇన్ని నాటించాం. ఇది రోడ్డు కాదా, ఇది కూడా ఒక స్థలం. ఇది ఈ ఏంటో దిక్కులంట, దిక్కులని తెలియలేక వాళ్ళు ఆ గూగుల్ని అడుగుతూనే ఉండరు. గబగా పోదాం కానీ అంటే ఇదేం దిక్కు, అదేం మొహం, ఇదేం మొహం అంట ఆ గూగుల్ని అడుగుతూ ఉంటారు. గుడికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి దేవుని బొమ్మలు పెద్దవి. ఇక్కడ బొమ్మ, అక్కడ కృష్ణుడు, ఈడ ఆంజనేయ స్వామి, ఈడ శివుడు. ఇప్పుడు మనం పోవాలంటే లోపలికి, శివుడు లోపల నుంచి పోవాలి. ఇక్కడ వచ్చి నంది, పెద్ద నంది చూడండి, పెద్ద నంది. ఇప్పుడు శివుడు మధ్యలో నుంచి దారి మనం పోయేదానికి. కాళ్ళు కడుక్కుందాం రా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నల్ల ఏనుగు కాడికి వచ్చాను. వా హాయ్ ఫ్రెండ్స్, నేను నల్లేనుగు కాడికి వచ్చాను. ఇప్పుడు ఇట్లా లోపల నుంచి అయితే పోతున్నాం మేము. కొత్తగా కట్టినారా గుడి? శివాలయం. శివాయ, ఓం నమ శివాయ. ఇటు పట్టుకోమ్మి, నంది చెవులో శివుని చూసి ఇట్లా పెట్టి చూసాను కదా. జరుక్కో పండు, జరుక్కోండి. దేవుణ్ణి చూసిన. జరుక్కో. పడగనా?
కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడైతే ఇంకొక గుడి అనమాట. ఇక్కడ రాముల దేవుడు, ఇంకొచ్చి ఇక్కడ వచ్చి సరస్వతి దేవి, ఆడ తలకాయ ఆనిచ్చి మొక్కిపో. ఈ అయ్యప్ప స్వామి, సాయిబాబా. ఈ గుళ్ళు అన్ని దేవుళ్ళు ఉండారు, ప్రతి ఒక్క దేవుడు. దేవి రాజరాజేశ్వరి మా తల్లి రాజరాజేశ్వరి గుడి. ఇలా అత్త పేరు రాజమ్మ. ఇక్కడ గంగమ్మ. గంగమ్మ తల్లి. గంగమ్మ అంటారు. ఇక్కడ వచ్చి దత్తాత్రేయ స్వామి అంట. మొత్తం ఈ గుళ్ళోనే అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ అయితే ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని దేవుళ్ళు ఉన్నారు. పేరు బా పేర్లు చదువు. సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, శనేశ్వరుడు స్వామి, సూర్యదేవుడు. ఇక్కడ వచ్చి నవగ్రహాలు. గోయిందా గోయిందా. ఏడుకన్నెల వచ్చి ఇది కానీ కోనేరు అంటారు కదా, కోనేరులో నీళ్లు పోతున్నాయి. పాములా? పాములు లేవులే పెంటలా. పాములు మా పడిపోతావు. నీళ్ళు వదులుతున్నారంట. ఈడొచ్చి నామాలు, గోవింద నామాలు. కోనేరులో నీళ్ళు నింటే ఇంకా బాగుంది. వదులుతున్నారు ఇప్పుడు. రానాయన రండి. అష్టలక్ష్ములు. పద్మావతి అమ్మవారు, గోవింద ఏడుకొండలవాడ. నేను అందరిని దండం పెట్టుకొని వచ్చాను. వెంకటేశ్వర స్వామి పక్కన చూడు, ఆడ పద్మావతి దేవి, ఈ పక్క లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, ఆదిలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి. ఇట్లా రెడీగా పోతారు. ఫస్ట్ ధైర్యలక్ష్మీదేవి, ధైర్యాన్ని ఇచ్చే తల్లి. గజలక్ష్మీదేవి. నేను ఇట్లాంటి విగ్రహాలన్నీ తిరుపతిలో చూసిన. తిరుపతిలో ఒకటే సాట వెంకటేశ్వర గుళ్ళోనే ఇట్లనే ఉండారు. మొత్తం అయితే అందరు కలిసి ఉండారు. ఈడ సపరేట్ ఉన్నాడు. ఈ గుడికి వచ్చినారనుకో, ఎవరైనా రావాలనుకున్నారు అండి, అన్ని దేవుళ్ళని చూసుకొని పోవచ్చు ప్రశాంతంగా. అన్ని దేవతలు అన్ని. మోటకట్ల అంటారు ఊరు. మోటకట్ల రోడ్లోనే ఉంటుంది. నేను అప్పుడెప్పుడు వచ్చిన, మళ్ళీ వచ్చిన. బాగుంది గుడి. మోటుకట్ల స్వామి గుడి అయితే అయిపోయింది, దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే డైరెక్ట్ నల్లగంగమ్మ గుడికి అయితే పోతున్నాం. అందరైతే కార్లు ఎక్కేసినారు. నల్లగంగమ్మ గుడికి అయితే పోతున్నాం. పోయేదారిలో మొత్తం చుట్టూ కొండలే అనమాట. ఎట్ట చూసినా కూడా కొండలే, మొత్తం కొండలే. అంత కొండలమయం. సో గుడి దగ్గరికి అయితే అమ్మవారికి ఆడిపోతారా. మా అమ్మవారి కాడ ఆడేనా బా. ఇక్కడ దగ్గర వచ్చేసింది అమ్మవారి గుడి.
అమ్మవారి గుడి కాడ రోడ్డు వేసినారు, చెట్లు వేసినారు. ఇదంతా వచ్చేసింది అమ్మవారి గుడి అయితే దగ్గరికి. కాదు ఇవి వీడియోలో నువ్వు ఎట్టుండవు అట్టే వస్తుంది. సో గుడి చుట్టూ తిరిగేదానికి అయితే రోడ్డు వేసినారు, అమ్మవారి చుట్టూ తిరిగేదానికి కార్లో రౌండ్ రోడ్డు వేసినారు. జాతర జరిగిన ట్రాక్టర్లు రౌండ్ చుట్టూ వేస్తారు కదా, అట్లా తిరిగేదానికి మేము తిరుగుతా ఉన్నాం. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్న గుడి కానీ అప్పుడు ఎప్పుడో చిన్నగా ఉన్నింది, మొత్తం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పుడు వచ్చినా, నేను 10 సంవత్సరాలు అట్టుంటాయి అప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తాండ. రాళ్ళకి వచ్చుకునే బాగా కట్టినారు అమ్మవారు. అప్పుడు చిన్న గుడి నేను వచ్చినప్పుడు. ఎందుకు బండ మీద పనుకునేది? ఆహా, దాని మీద కొద్దింటే కాలు కట్టుకుంది అనమాట. కింద అమ్మవారు ఇక్కడనే ప్రతిష్ట అయిందండి. మన మామూలుగా వచ్చి ఆడ అప్పుడు వాళ్ళు పెద్దలు ఏంటంటే మన మాత్రం ఇసులో ఒక వారం అయిపోయినంత మంది టైం మనం ఇక్కడ తట్టి కట్టి దాంట్లో పెట్టినారు. వేరే ఆయనకు రైతులో కళ్ళలో చెప్పింది, ఆయన వచ్చి గుడి కట్టినాడు. ఇప్పుడు మనం చదువుకోవాలి, బాగా రావాలంటే మన మీద మొక్కోవాలి. ఇల్లు కావాలని దేనికైనా చిన్నమ్మవారు కింద అమ్మవారు ఆయన ప్రతిష్ట ఇక్కడే అయింది. ఆయన అంత మాత్రం ఉంది అమ్మవారు. అప్పుడంతా అడవి కదా, ఇక్కడ జీవాలు మొత్తం ఉన్నాయన్నమాట. ఇప్పుడు కట్టినాక ఇవన్నీ కట్టినారు కాబట్టి కొంచెం అట్లా ముందు అంత అడవిగా ఉన్నింది. అంత జీవాలు గొర్రెలు ఆయన పోయి ఎట్లా మా తల్లి కళ్ళలో చెప్పింది, రాయి నుంచి వేరే ఆయన వచ్చి గుడి కట్టినాడు. ఈ రేగులు వాడు వాల్చి యావరు మాది రాజంపేట మొత్తం తెల్లకి వచ్చాను. డైరెక్ట్ ఇడికి వచ్చాను. ఇటు కూర్చోవాలనా? కూర్చోవాలి స్వామి. మనసులో కోరుకొని మూడు సార్లు లేయాలా? మూడు సార్లు సాంచి ఇటు తిరుగుతారా ఎగబడు పైకి పనుకో, చక్కగా పనుకో. అనుకో అంతే పండు. మా తల్లి బాగా చదువురాను. తిప్పు మీ నువ్వే తిప్పు. దాచి ఆచి ఇదా ఇద్దుదా ఇద్దరు పండుగ ఇచ్చేదా. ఆ తాతకి ఇప్పు నువ్వు పండుగ, ఆ తాతకి నువ్వు ఇడిగిరా. ఒక అవ్వకి నేను ఒకరికి ఇచ్చా, అవ్వకి ఇచ్చి అంత ఇచ్చేయి దా. ఈ అవ్వకి దోశ ఎంత మా ఇక్క పద్దన్ని లేచి చిత్రాన్నం, దోశ, ఉల్లగడ్డ తాలింపిని చేసింది. రాలేదు మూత. రేగివాడ తినింది. రా చక్క ట్రా, నీళ్ళలో రాగా. అది చేసినాడు. తిని కావాలంటే పెడతా పెట్టండి. 2 దోశ ప్లే చేసుకో. ఒక ప్లేట్ తిని
పిన్ని అటు పెట్టి పిన్ని బాటిల్లో చట్నీ అలా నువ్వేం తెచ్చినావు? పడిపోతుంది. నేను పచ్చడి తెచ్చిన, మర్చిపోయినా. నేను పెరుగన్నం తెచ్చిన. చట్నీ బాగుంది. పెరుగన్నం తెచ్చిన నేను. మళ్ళీ తిందాం అది దోశలు ఇప్పుడు. ఆహా, నువ్వేం తెచ్చినావు పిన్ని అని అడుగుతాను. మేము నీళ్ళు ఎట్టం తిని మీ గ్లాస్ ఇద్దే బాబాయ్కి నీళ్ళు ఎట్టపోవచ్చు ఇంకా పక్కన ఎక్కులు పోతాయి బాబాయ్కి. ఎక్కువ లాంటే ఉంటాయి ముందుగానే. ఒక్క రోజంతా గడిపేదానికి పొద్దున టిఫను, మధ్యాహ్నం పెరుగన్నము, సాయంత్రం మళ్ళా చిత్రాన్నం తెచ్చుకోవడం. పైసా వసూలు. లేకపోతే ఇలా పెట్టుకొని తినాం అనుకో హోటల్లో పైసలు ఇంకా. నల్లగంగమ్మ గుడి అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది. టిఫిన్ చేసినాం, కొంతసేపు కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చేసి గుర్రంకొండకి అయితే పోతున్నాం, కోటకు. నెక్స్ట్ వీడియోలో మీరు గుర్రంకొండ కోట మొత్తం అయితే చూపిస్తాం, చూసేయండి.